గవర్నమెంట్ జాబ్ల నోటిఫికేషన్ పడితే ఎట్లుంటది? ఒక్క పోస్ట్ ఉందని తెలిసినా కూడా వేల మంది అప్లై చేస్తుంటారు. ఎవరి కాళ్ళు నాకే వస్తుందని రేయింబవళ్ళు జాబ్ కొట్టేందుకు కష్టపడుతుంటారు కదా. కానీ అదే పోస్టులు ఎక్కువ ఉండి అప్లికెంట్లు తక్కువ ఉంటే ఏ సర్కార్ జాబ్కు అప్లై చేయని వాళ్ళు ఉంటారా అంటే అప్లై చేసిరు కానీ ఈడ కథ అంతా చిత్రంగా ఉన్నదుల్లా. మరి ఆ సంగతి ఏందో అరుచుకుందాం పాండ్రి. ఇగో ఈడ నడుచుకుంటా పోతున్న షెల్లే ఈ ఆఫీసర్లు ఈ సెలక్షన్ ను జీవితం ఎల్లా యాది పెట్టుకుంటారు కావచ్చునుల్లా. ఎందుకంటే మధ్యప్రదేశ్ అటవీ శాఖలనట కొన్ని తెగలకు సంబంధించిన లేడీస్ కోటా కింద 8 ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలు ఉండేనట. అప్లై చేసుకున్న వాళ్ళల్లా 26 మందిని షార్ట్ లిస్ట్ చేసి ఫిజికల్ టెస్ట్ కు హాజరు పడమంటే 25 మంది ఆబ్సెంట్ అయి ఈ ఒక్క అమ్మాయే వచ్చిందట. మరి వచ్చినామకైతే టెస్టులు పెట్టాల్సిందే కదా. అందుకే ఈ ఒక్కదానికే 15 కిలోమీటర్ల దూరం నడిచే టెస్ట్ పెడితే ఆ టెస్ట్ లా పాస్ అయి కొలువు కొట్టేసింది ఇప్పుడు. మరి ఆబ్సెంట్ అయిన 25 మంది 8 పోస్టులకు 26 మందిని పిలిచిండ్రంటే ఒక్కొక్కరికి 3-4 కాంపిటీషన్ ఉన్నది. ఇక మనకేడొస్తుంది కొలువు అని ఊకున్నట్టున్నారు కానీ చెల్లొచ్చి బాలయ్య కొట్టేసింది కొలువు. అంటే ఆ తతిమ 7 పోస్టులు ఖాళీ అన్నట్టే ఇప్పుడు. కానీ చెల్లి అదృష్టవంతరాలు పోన్రి, చిత్రంగా ఒక్కతే సెలక్షన్ ఖర్చుడేంది సెలెక్ట్ అవ్వడేంది. ఇసోంటి సెలక్షన్లు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కావచ్చులే.